ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 1 పేపర్ 2 సిలబస్లో భాగమైనటువంటి ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి టాపిక్ మీద ఒక 50 ఎక్స్ప్రెషన్స్ను మనము నేర్చుకోబోతున్నాము. అవి కూడా వెరీ ఇంపార్టెంట్ అయిన వాటిని నేర్చుకోబోతున్నాము. సో ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఇవి తెలిసి ఉండాలి. సో అందులో కొన్నిటిని నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి గమనించండి. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఎగ్జామ్లో ఇస్తాడు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఇస్తాడు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి మీనింగ్ను మీరు టిక్ చేయవలసి ఉంటుంది. సో అందులో కొన్ని నేను ఇప్పుడు నేర్పిస్తాను. సో వాటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసి పెట్టుకోండి. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే అర్థం ఏమొస్తుందంటే తొలుత చెడుగా కనిపించి చివరిగా మంచిగా మారేదాన్ని మారింది అని చెప్పే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తాం. అంటే మొదట మనకు చెడుగా కనిపించి తర్వాత చివరకు మనకు అది మంచిగా మారింది అని చెప్పేటప్పుడు, రైట్? సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఏ హిడెన్ ప్రాబ్లం, ఏ బ్యాడ్ లక్, సంథింగ్ గుడ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్, ఏ కర్స్. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు మనకు అంటే ఇది ఆన్సర్ వస్తుంది. సంథింగ్ గుడ్ దట్ సీమ్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. ఓకే, అంటే తొలుత అది చెడుగా కనిపించి చివరికి అది మంచిగా మారింది అని చెప్పే సందర్భంలో మనము దీన్ని ఉపయోగిస్తాం. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాము. గమనించండి. ఎట్ ద 11th అవర్, రైట్? ఎట్ ద 11th అవర్ అంటే చివరి క్షణంలో. ఓకే, జస్ట్ బిఫోర్ టైమ్ ఎండ్స్, చివరి క్షణంలో అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఆప్షన్స్ చూడండి. ఎర్లీ మార్నింగ్, ఎట్ ద లాస్ట్ మూమెంట్, ఆన్ టైమ్, స్లోలీ. సో మనకున్నటువంటి ఆప్షన్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఎట్ ద లాస్ట్ మూమెంట్ అంటే చివరి క్షణంలో అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఇది ఉంది కాబట్టి సో ఎట్ ద 11th అవర్ అంటే ఎట్ ద లాస్ట్ మూమెంట్, రైట్? దాని అర్థం చివరి క్షణంలో. నెక్స్ట్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, రైట్? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము. సో ఆప్షన్స్ చూద్దాము. ఎవ్రీడే, వెరీ ఆఫెన్, రేర్లీ, మంత్లీ. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉన్నాయి కదా. సో మనకు ఏం రావాలి అంటే చాలా అరుదుగా అని రావాలి. సో ఆప్షన్ ఏమవుతుందంటే రేర్లీ అనేటువంటిది ఆప్షన్ అవుతుంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా, సో రేర్లీ అనేటువంటిది ఆప్షన్ అవుతుంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ. నెక్స్ట్, బ్రేక్ ద ఐస్. ఇది కూడా మనం వింటుంటాం. బ్రేక్ ద ఐస్ అంటే సంభాషణను ప్రారంభించండి అని అర్థం, రైట్? మాట్లాడడం ప్రారంభించండి అనేటువంటిది. ఇక్కడ అందరు మౌనంగా ఉన్నారు, అప్పుడు ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి కదా. సో అలా చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. బ్రేక్ ద ఐస్ అంటే సంభాషణను ప్రారంభించడం, రైట్? సో అంటే స్టార్ట్ ద కాన్వర్జేషన్, స్టార్ట్ ద కన్వర్జేషన్. సో ఇది దీనికి సంబంధించింది. గుర్తుపెట్టుకొని బ్రేక్ ద ఐస్ అంటే సంభాషణను ప్రారంభించడం. ఇంగ్లీష్లో అయితేనేమో స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అని, రైట్? సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇందులో దాదాపుగా నేను 50 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే తప్పకుండా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను పిన్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏ పీస్ ఆఫ్ కేక్, రైట్? ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సులభమైన పని అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సులభమైన పని అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. అంటే వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఏ పీస్ ఆఫ్ కేక్, ఇట్ మీన్స్ వెరీ ఈజీ. నెక్స్ట్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే రాత్రి ఆలస్యంగా పనిచేయడం. ఓకే, అంటే చాలా ఎక్కువసేపు పనిచేయడం. బర్న్ ద మిడ్ నైట్
ఆయిల్. సో రాత్రి ఆలస్యంగా పనిచేయడం అని అర్థం వస్తుంది. సో అదే ఇంగ్లీష్లో అయితేనేమో వర్క్ లేట్ ఎట్ నైట్, వర్క్ లేట్ ఎట్ నైట్, రైట్. నెక్స్ట్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఈ ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఏంటిదంటే సరైన విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం, సరైన విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం, రైట్. అంటే సే ఎగ్జాక్ట్లీ రైట్, సే ఎగ్జాక్ట్లీ రైట్, సరైన విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం. గుర్తుపెట్టుకోండి, దీని యొక్క అర్థాన్ని మనం గుర్తుపెట్టుకుంటే అంటే ఇది కనుక గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ అనేటువంటివి మనము ఈజీగా చేసేయవచ్చు. కరెక్ట్ ఆప్షన్ ఈజీగా మనము సెలెక్ట్ చేసేయవచ్చు. సో హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సరైన విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం, అంటే సే ఎగ్జాక్ట్లీ రైట్, ఓకే, ఖచ్చితంగా చెప్పు అని చెప్పే సందర్భంలో. నెక్స్ట్ అండర్ ద వెదర్, అండర్ ద వెదర్ అంటే అనారోగ్యంగా ఉండడం. అండర్ ద వెదర్ మీన్స్ అనారోగ్యంగా ఉండడం అంటే ఫీలింగ్ సిక్, ఫీలింగ్ సిక్, ఫీలింగ్ సిక్, రైట్. అండర్ ద వెదర్ అనారోగ్యంగా ఉండడం అంటే ఫీలింగ్ సిక్. నెక్స్ట్ బ్రేకింగ్ అప్ ద రాంగ్ ట్రీ, బ్రేకింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే తప్పుడు దిశలో ప్రయాణించడం, తప్పు దిశలో ప్రయాణించడం, రైట్. అంటే రాంగ్ పర్సన్ రాంగ్ ఐడియా, రాంగ్ పర్సన్ రాంగ్ ఐడియా. నెక్స్ట్ స్పిల్ ద బిన్స్, స్పిల్ ద బిన్స్ అంటే రహస్యాన్ని బయటపెట్టడం, స్పిల్ ద బిన్స్ అంటే రహస్యాన్ని బయటపెట్టడం. రివీల్ సీక్రెట్, రివీల్ సీక్రెట్. నెక్స్ట్ ఇన్ హాట్ వెదర్, ఇన్ హాట్ వెదర్ అంటే సమస్యల్లో ఉండడం. ఇన్ హాట్ వెదర్ మీన్స్ సమస్యల్లో ఉండడం. సో అంటే ఒక అర్థం ఏమిటి అంటే ప్రాబ్లం. ఇన్ హాట్ వెదర్ అంటే సమస్యల్లో ఉండడం, అంటే అర్థం ఏంటిదంటే ప్రాబ్లమ్స్ అంటే ట్రబుల్స్లలో ఉండడము. నెక్స్ట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్, కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే చాలా ఖరీదైనది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం, అంటే వెరీ ఎక్స్పెన్సివ్. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే చాలా ఖరీదైనది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఇంగ్లీష్లో అయితే వెరీ ఎక్స్పెన్సివ్. ఆన్ క్లౌడ్ నైన్, ఆన్ క్లౌడ్ నైన్ అంటే అత్యంత ఆనందంగా ఉండడం. ఆన్ క్లౌడ్ నైన్ అంటే మబ్బుల్లో తేలిపోతున్నాడురా అని చెప్తాం చూడండి, ఆ సందర్భంలో ఆన్ క్లౌడ్ నైన్ అంటే అత్యంత ఆనందంగా ఉండడము. సో ఇంగ్లీష్లో అయితే వెరీ హ్యాపీ, రైట్. సో ఇది వెరీ హ్యాపీ అనేటువంటిది మనకు తెలుసు, బట్ అది దీనికి అర్థం వస్తుందని మనకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ అర్థం మనకు తెలిసినప్పుడు. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఇది చదవాలి, దీన్ని తెలుసుకోవాలి, ఈ ఆన్సర్ టిక్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రహస్యాన్ని బయట పెట్టడం, రైట్. గమనించండి, దీని మీనింగ్ వేరే ఉంటుంది. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే పిల్లిని బయటకు వదలడం అనే అర్థం వస్తుంది కామన్గా జనరల్గా, కానీ మనకు అది లిటరల్గా ఇచ్చే మీనింగ్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రహస్యాన్ని బయట పెట్టడం, అంటే అర్థం ఏంటిది? రివీల్ సీక్రెట్, రివీల్ సీక్రెట్. నెక్స్ట్ బీట్ అరౌండ్ ద బుష్, బీట్ అరౌండ్ ద బుష్ అంటే అసలు విషయాన్ని తప్పించుకోవడం. బీట్ అరౌండ్ ద బుష్ అంటే అసలు విషయాన్ని చెప్పకుండా మిగతా చెప్పడం, ఓకే. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటే అవాయిడ్ మెయిన్ పాయింట్, అవాయిడ్ మెయిన్ పాయింట్. బీట్ అరౌండ్ ద బుష్, బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడ్ మెయిన్ పాయింట్ అంటే అసలు విషయాన్ని చెప్పకుండా వేరే డొంక తిరుగుడుగా చెప్పడం అని అంటాం చూడండి, అది. నెక్స్ట్ ఏ స్ట్రోమ్ ఇన్ ఏ టీ కప్, ఏ స్ట్రోమ్ ఇన్ ఏ టీ కప్ అంటే చిన్న సమస్యను పెద్దగా చేయడం. ఏ స్ట్రోమ్ ఇన్ ఏ టీ కప్, ఓకే. కప్పులో యుద్ధం జరిగింది, కప్పులో యుద్ధం వచ్చింది అని చెప్తాం చూడండి టీ కప్పులో. సో అటు ఉంటుంది అనమాట. ఇది చిన్న సమస్యను పెద్దగా చేయడం, ఓకే. ఓకే స్ట్రోమ్ ఇన్ ఏ టీ కప్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న సమస్యను పెద్దగా చూడడము. సో ఆన్సర్ వచ్చేసి స్మాల్ ప్రాబ్లం ఎగ్జాజరేటెడ్, స్మాల్ ప్రాబ్లం ఎగ్జాజరేటెడ్. నెక్స్ట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్, క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే జరిగిన దానికి బాధపడడం. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్
జరిగిన దానికి బాధపడడము. అంటే రీగ్రీట్ పాస్ట్, గతం గురించి ఆలోచిస్తూ బాధపడడాన్ని క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్తాము. జరిగిన దానికి బాధపడడం అని అర్థం. సో ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్, యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే సమస్యను మరింతగా పెంచడం. అగ్నికి ఆద్యం పోయడం అంటాం తెలుగులో అయితే. సమస్యను మరింతగా పెంచడము. సో యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే సమస్యను మరింతగా పెంచడం. ఇంక్రీజ్ ట్రబుల్, ఇంక్రీజ్ ట్రబుల్, రైట్. వీటికి లాజిక్స్ అంటూ ఏమి ఉండవు. ఇవి కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిందే కాబట్టి 1-2 సార్లు వీడియో చూడండి, నేర్చుకోండి. బై హుక్ ఆర్ కుక్, బై హుక్ ఆర్ క్రుక్, బై హుక్ ఆర్ క్రుక్ అంటే ఏ విధంగానైనా సరే, 6 అయినా అని చెప్తాం చూడండి, అది ఎలానైనా సరే అని చెప్పేటప్పుడు బై హుక్ ఆర్ బై క్రుక్ అంటే బై ఎనీ మీన్స్, బై ఎనీ మీన్స్, బై హుక్ ఆర్ బై క్రుక్, ఏ విధంగానైనా సరే, బై ఎనీ మీన్స్, రైట్. నేను ఒక 50 అందించాను ఇందులో. సో అవి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచే పెట్టి దిగితే సంతోషం. కీప్ యాన్ ఐ ఆన్ అంటే జాగ్రత్తగా గమనించడం. కీప్ యాన్ ఐ ఆన్ జాగ్రత్తగా గమనించడం అంటే వాచ్ కేర్ఫుల్లీ, వాచ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్, యాపిల్ ఆఫ్ ది ఐ. యాపిల్ ఆఫ్ ది ఐ అంటే అత్యంత ప్రియమైన, అంటే బాగా ఇష్టమైన. యాపిల్ ఆఫ్ ది ఐ, రైట్. సో ఫేవరెట్ పర్సన్, ఫేవరెట్ పర్సన్ మనకు బాగా ఇష్టం అని చెప్పేటప్పుడు అప్పుడు ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్లో ఏం చెప్పవచ్చు అంటే మనము యాపిల్ ఆఫ్ ది ఐ అని చెప్పవచ్చు. ఓకే, సో ఫేవరెట్ పర్సన్ చెప్పేటప్పుడు మనం యాపిల్ ఆఫ్ ది ఐ అనేటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ను ఉపయోగిస్తాం. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఫలితాన్ని స్వీకరించడం. ఫేస్ ద మ్యూజిక్, ఫలితాన్ని స్వీకరించు. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఫలితాన్ని స్వీకరించు. ఓకే, సో ఇందులో ఏమొస్తుందంటే యాక్సెప్ట్ పనిష్మెంట్, యాక్సెప్ట్ పనిష్మెంట్ గుర్తుపెట్టుకోండి. దీని మీద మళ్ళీ మనకు ఆన్లైన్లోనే ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది. ఆ ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్ట్లో కూడా మీరు ఇవి ప్రాక్టీస్ చేయవచ్చు మిగతా వారితోటి. పుల్ సమ్వన్స్ లెగ్, పుల్ సమ్వన్స్ లెగ్ అంటే సరదాగా ఆట పట్టించడం. పుల్ సమ్వన్స్ లెగ్ అంటే సరదాగా ఆట పట్టించడం. సో జోక్ ఆర్ టీజ్, జోక్ ఆర్ టీజ్. నెక్స్ట్, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే అర్థం ఏంటిదంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. సో ఇక్కడ అర్థం ఏమొస్తుంది? యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీరే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, నిర్ణయం మీ చేతిలోనే ఉంది అని చెప్పే సందర్భంలో ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనేటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ను మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్, కాల్ ఇట్ ఏ డే అంటే పనిని ముగించడం. కాల్ ఇట్ ఏ డే అంటే పనిని ముగించడము. ఓకే, అంటే స్టాప్ వర్కింగ్, స్టాప్ వర్కింగ్. కాల్ ఇట్ ఏ డే అంటే పనిని ముగించడం అంటే స్టాప్ వర్కింగ్. నెక్స్ట్, గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే అవసరానికి మించి కృషి చేయడం. అవసరం కంటే ఎక్కువ మించి కృషి చేయడము, దాన్ని మనము ఏమంటామంటే గో ద ఎక్స్ట్రా మైల్ అంటాం. అంటే డూ మోర్ దాన్ రిక్వైర్డ్, డూ మోర్ దాన్ రిక్వైర్డ్. బ్యాక్ టు స్క్వేర్ ఆన్, బ్యాక్ టు స్క్వేర్ వన్, రైట్. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మళ్ళీ మొదటికి రావడం. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మళ్ళీ మొదటికి రావడము. సో బిగినింగ్ అగైన్, బిగినింగ్ అగైన్. నెక్స్ట్, కట్ కార్నర్స్, కట్ కార్నర్స్, రైట్. కట్ కార్నర్స్ అంటే తక్కువ మార్గం ఎంచుకోవటం, షార్ట్ కట్స్ అనమాట. తక్కువ మార్గం ఎంచుకోవటము. సో సేవ్ టైం, మనీ అన్ఫెయిర్లీ, రైట్. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్, ఇన్ ద నిక్ ఆఫ్ టైం, ఇన్ ద నిక్ ఆఫ్ టైం. సో అంటే సమయానికి సరిగ్గా, రైట్. అంటే జస్ట్ ఇన్ టైం, ఇన్ టైం అని చెప్పే సమయంలో ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ను మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్, టర్న్ ఏ బ్లైండ్ ఐ, టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే తెలిసి పట్టించుకోకపోవడం. మనకు తెలుసు కానీ పట్టించుకోకపోవడం అంటే దాన్ని ఇగ్నోర్ చేయడం అని అంటాము. ఓకే, సో ఇగ్నోర్ నోయింగ్లీ, తెలిసి కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండడం. అప్పుడు టర్న్ ఏ బ్లైండ్ ఐ, చూసి చూడనట్టుగా ఉండడం అనే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాము, ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్
అంటే అనుకూలం కాని పరిస్థితి. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అనుకూలమైన కాని పరిస్థితి. ఫిష్ వాటర్ నుంచి బయటకు వస్తే దానికి అనుకూలంగా ఉంటుందా? ఉండదు. సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అనుకూలం కాని పరిస్థితి. అంటే అర్థం ఏంటిది? అన్కంఫర్టబుల్. అన్కంఫర్టబుల్. ఓకే, సో తప్పకుండా ఇవన్నీ నేర్చుకోండి. గ్రూప్లో నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరొకసారి ప్రాక్టీస్ చేయండి. మేక్ ఎండ్స్ మీట్. మేక్ ఎండ్స్ మీట్ అంటే ఖర్చులు సమర్థంగా నిర్వహించడం. ఖర్చులు సమర్థంగా నిర్వహించడము. ఇది టాటర్డ్ బ్లాంకెట్ అనేటువంటి ఈ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. మేక్ ఎండ్స్ మీట్. సో ఆ లెసన్ నుంచి ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి గమనించండి. ఇవి అన్నీ కూడా ఇంపార్టెంటే, టెక్స్ట్ బుక్ బేస్డ్ నేను చేయడం జరిగింది. రైట్, మేక్ ఎండ్స్ మీట్ ఖర్చులు సమర్థంగా నిర్వహించడము. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది? మేనేజ్ ఎక్స్పెన్సెస్. మేనేజ్ ఎక్స్పెన్సెస్. రైట్, గోపి, కమల, అమ్మ అందులో క్యారెక్టర్స్ ఉంటారు. రైట్, ఆ లెసన్ నుంచి ఇది. నెక్స్ట్ టాటర్డ్ బ్లాంకెట్ అనేటువంటి లెసన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓసియన్ అంటే చాలా తక్కువ. ఏ డ్రాప్ ఇన్ ద ఓసియన్ అంటే చాలా తక్కువ, అంటే స్మాల్ అమౌంట్. స్మాల్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. మీనింగ్ తెలిస్తే మార్కులు రావడం చాలా ఈజీ. సో కనీసం మీరు ఇందులో 50 నేర్చుకుంటున్నారు. ఆ 50 గుర్తుకున్నా అందులో నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ 50 కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్. రైట్, సో వీడియోని చివరి దాకా చూడండి, చూస్తే మీకు మేలు జరుగుతుంది. జంప్ ద గన్. జంప్ ద గన్ అంటే ముందుగానే చేయడం. జంప్ ద గన్ అంటే ముందుగానే చేయడం. ఓకే, అంటే స్టార్ట్ బిఫోర్ రైట్ టైం. సమయానికంటే ముందుగానే చేయడాన్ని జంప్ ద గన్ అని చెప్తాం. ఓకే, ఆన్ ద సేమ్ పేజ్. ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఒకే అభిప్రాయంలో ఉండడం. ఆన్ ద సేమ్ పేజ్ అంటే అర్థం ఏమొస్తుందంటే ఒకే అభిప్రాయంలో ఉండడము, అంటే సేమ్ ఒపీనియన్, సేమ్ అండర్స్టాండింగ్ అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. సేమ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ టేక్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. టేక్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే పూర్తిగా నమ్మకపోవడం. టేక్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే పూర్తిగా నమ్మకపోవడం. అంటే డౌట్. అంటే డౌట్. డౌట్లో బీ సైలెంట్. నెక్స్ట్ వన్ బైట్ ద బుల్లెట్ అంటే ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోవడం. బైట్ ద బుల్లెట్. రైట్, ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోవడం. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోవడాన్ని బైట్ ద బుల్లెట్ అనేటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాము. ఫేస్ డిఫికల్టీ బ్రేవ్లీ. ఫేస్ డిఫికల్టీ బ్రేవ్లీ. నెక్స్ట్ త్రో ఇన్ ద టవల్. త్రో ఇన్ ద టవల్ అంటే చేతులు ఎత్తేయడం. త్రో ఇన్ ద టవల్ అంటే చేతులు ఎత్తివేయడం. సో అంటే గివ్ అప్, వదిలివేయడం. రైట్, సో ఇటువంటి అర్థాన్ని ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నెక్స్ట్ కీప్ ఫింగర్స్ క్రాస్డ్. కీప్ ఫింగర్స్ క్రాస్డ్ అంటే మంచి ఫలితాన్ని ఆశించడం. కీప్ ఫింగర్స్ క్రాస్డ్ అంటే హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ ఫర్ ద బెస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బర్న్ బ్రిడ్జెస్. బర్న్ బ్రిడ్జెస్ అంటే సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం. బర్న్ బ్రిడ్జెస్ సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవడం. డెస్ట్రాయ్ రిలేషన్షిప్స్. డెస్ట్రాయ్ రిలేషన్షిప్స్. రైట్, నెక్స్ట్ హిట్ ద శాక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హిట్ ద శాక్ అంటే నిద్రపోవడము. హిట్ ద శాక్. నెక్స్ట్ కోల్డ్ ఫీట్. కోల్డ్ ఫీట్ అంటే భయపడటం. కోల్డ్ ఫీట్ అంటే భయపడటం, అంటే ఫియర్. కోల్డ్ ఫీట్ అంటే భయపడము, అదేవిధంగా ఫియర్ అనేటువంటి అర్థం వస్తుంది. వాక్ ఆన్ ఎక్సెల్స్. వాక్ ఆన్ ఎక్సెల్స్ అంటే జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వ్యవహరించడం. వాక్ ఆన్ ఎక్సెల్స్ ఏం లేదండి, ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి మన కంట్రోల్లో ఉండవు. అవి ఎక్కడి నుంచైనా ఇస్తారు. కాకపోతే మనం అందులో లిటరల్గా దాగి ఉన్నటువంటి దాన్ని, ఆ మీనింగ్ను బయటికి తెప్పించి దాన్ని జనరలైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే, అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనేది మనం చూడాలి. రైట్, వాక్ ఆన్ ఎక్సెల్స్ అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించడము. లిటరల్ మీనింగ్ వేరు ఉంటుంది, జనరల్ కాన్సెప్ట్లో జనరల్ మీనింగ్ వేరు ఉంటుంది. సో బీ వెరీ కేర్ఫుల్. బీ వెరీ కేర్ఫుల్ ఏం లేదు, మీకు దాని మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్
ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే స్పష్టంగా వ్రాయబడిన. ఇన్ బ్లాక్ అండ్ వైట్ మీన్ స్పష్టంగా వ్రాయబడిన అంటే క్లియర్లీ రిటర్న్. క్లియర్లీ రిటర్న్. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేయడం. హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేయడము. క్లోజ్ కార్పొరేషన్. క్లోజ్ కోఆపరేషన్. రైట్, క్లోజ్ కోఆపరేషన్. నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటే నమ్మకమైన ప్రత్యక్ష సమాచారం. నమ్మకమైన ప్రత్యక్ష సమాచారం అంటే రిలయబుల్ సోర్స్. రిలయబుల్ సోర్స్. త్రో కోల్డ్ వాటర్ ఆన్ అంటే ఉత్సాహాన్ని కలిగించడం. త్రో కోల్డ్ వాటర్ ఆన్ అంటే ఉత్సాహాన్ని కలిగించడము. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎంకరేజ్ అనేటువంటిది వస్తుంది. రైట్, ఇక్కడ నేను తప్పుగా ఇవ్వడం జరిగింది ఇది. సో ఎంకరేజ్ ఉత్సాహాన్ని కలిగించడము. నెక్స్ట్ ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే ఏం ఆలోచిస్తున్నావో అడగడం. ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నావో అడగడం. సో ఆస్క్ వాట్ సమ్వన్ ఈజ్ థింకింగ్. ఆస్క్ వాట్ సమ్వన్ ఈజ్ థింకింగ్. నెక్స్ట్ 49 లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే పాత సమస్యలు మళ్ళీ తవ్వకపోవడం. పాత సమస్యలను మళ్ళీ తవ్వకపోవడం అంటే అవాయిడ్ ఓల్డ్ ఇష్యూస్. అవాయిడ్ ఓల్డ్ ఇష్యూస్. నెక్స్ట్ ఇన్ ఏ నట్షెల్. ఇన్ ఏ నట్షెల్ అంటే సంక్షిప్తంగా. ఇన్ ఏ నట్షెల్ అంటే సంక్షిప్తంగా అంటే బ్రీఫ్లీ. సో ఇవి 50 ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ బేస్డ్ మాత్రమే నేను తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా వీటిని నేర్చుకోండి. ఒకవేళ ఇందు నుంచే కలిస్తే చాలా సంతోషం, హ్యాపీ. రైట్, సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా ఈ మెటీరియల్ అంతా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.